హైదరాబాద్ కుక్కట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక సహస్రను 10వ తరగతి చదివే బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ బాలుడిని కుక్కట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే బాలుడు ఉంటున్నట్లు సమాచారం. బాలుడు దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసును ఛేదించారు. హైదరాబాద్ కుక్కట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక సహస్రను 10వ తరగతి చదివే బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ బాలుడిని కుక్కట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లోనే బాలుడు ఉంటున్నట్లు సమాచారం. బాలుడు దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసును ఛేదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రైట్ శ్రీయ, ఏదైతే కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడిందని చెప్పుకోవాలి. అయితే దీంట్లో వెలుగులోకి అంటే సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. అయితే ఈ పక్క భవన్లో చోరీ కోసం స్కెచ్ చేసిన ఒక 10th కుర్రాడు 10వ తరగతి అబ్బాయి ఈ దారుణానికి ఒడిగినటువంటి పరిస్థితి. అయితే చోరీ అనంతరం గ్యాస్ లీక్ చేసి ఆ ఇంటికి నిప్పు అంటించాలని కూడా కుట్ర చేసినటువంటి పరిస్థితి. అంటే దొంగతనం చేస్తానని ఒకసారిగా బాలిక చూడడంతో పట్టుబడిపోతున్నామన్న భయంతో ఈ హత్యకు ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వెంట తెచ్చుకున్న కత్తి ఉందో కత్తి ద్వారా దాదాపు 20 సార్లు కూడా అంటే తల భాగాన అటు పొట్ట భాగాన 20 సార్లు పొడిచి ఆ ఇంట్లోంచి పరడే ప్రయత్నం చేశాడు. అయితే అంతేకాదు పోలీసులకు సైతం బాలిక తండ్రి పైన అనుమానం వచ్చేలా కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా 10th కుర్రాడు చేసినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి కనుక మనం పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక ఆ బాలుడికి క్రికెట్ బ్యాట్ పై ఎక్కువ ఇష్టం ఉండడంతో ఎన్నిసార్లు తల్లిదండ్రులను అడిగి ఇప్పించకపోవడంతో పక్క భవనంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ బాలుడి స్నేహితులు ఉన్నారో ఆ స్నేహితుడు ఇంటి నుంచి ఆ బ్యాట్ స్టోర్ చేసుకునేందుకు ఆ బాలుడు ఫస్ట్ వేసినటువంటి స్కెచ్. ఆ తర్వాత అంటే ఒకవేళ అక్కడ బ్యాట్ కనిపించకపోతే అందరికి డబ్బైనా దోచుకొని ఆ సొమ్ము ద్వారా బ్యాట్ కొనుక్కుందాము అనే ఒక ప్లాన్ చేసిన పరిస్థితి. అయితే చోరీ అనంతరం మనం చెప్పుకున్నట్టుగా ఇంటిలో గ్యాస్ లీక్ చేసి తగలబెట్టేందుకు అంటే వచ్చిరాని ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్ లో ఒక పేపర్ పై రాసుకో మరి హౌ టు ఓపెన్ డోర్, హౌ టు ఓపెన్ కుక్, ఇట్లా ఈ రకమైన ఇంగ్లీష్ లో ఒక పేపర్ పైన సైతం ఒక ప్లాన్ రాసుకొని ఆ చోరీ చేస్తున్న ఒక్కసారిగా ఇంటికి సంబంధించి యజమాని కుమార్తె ఎవరిప్పుడు మనకు హత్యకు గురైనటువంటి బాలిక సహస్ర చూడడంతో పొరపాటున తెలిసిపోతే అందరికి తెలుస్తున్న ఒక భయంతో ఇమ్మీడియట్ గా ఆమె పైన కత్తి ద్వారా దాడి చేసి అప్పటికి చనిపోయిందని చూసి మరి మరొకసారి కత్తిపట్లు బలంగా పొడిచి మరి ఆ బాలికను హతమార్చినటువంటి పరిస్థితి. అయితే అప్పటికి పోలీసులు విచారణ చేపడుతున్నప్పటికీ ఎంతసేపటికి ఆ కేసు అర్థం కాకపోవడంతో అక్కడే ఉన్నట్టు స్థానికంగా ఉన్నట్టు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ పాల్గొనడానికి చిక్కడం జరిగింది. అంటే ఇదంతా ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి దాదాపు కూడా హైదరాబాద్ వలస వచ్చి ఈ కూకట్పల్లి దయార్గూడలోని భవనంలో నివసిస్తున్న పరిస్థితి. అయితే భర్త గతంలో చిరుద్యోగం చేస్తూ ఉండగా మానేసి భార్య కొన్నాళ్ళ క్రితం వారికి కిరాణా దుకాణం నిర్వహించి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే వాళ్ళ నేపథ్యం బాలుడి తల్లిదండ్రుల నేపథ్యం వాళ్ళ నేపథ్యం చూస్తే కనుక ఈ రకంగా ఉందన్నమాట. అయితే ఈ సహస్ర సోదరుడితో పాటు కాలంలో ఉన్న పిల్లలతో కూడా ఆ బాలుడు కలిసి తరచూ క్రికెట్ ఆడేవనే విషయం తెలుస్తోంది. అయితే కొన్నాళ్ళ క్రితమే ఈ సహస్ర సోదరుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ఒక క్రికెట్ బ్యాట్ ను కొనుక్కోవడంతో ఆ బ్యాట్ కొనివ్వాలని తల్లిదండ్రుల పరిమాలు అడిగేసరికి ఆ బ్యాట్ తల్లిదండ్రులను కొనివ్వలేదు. దీంతో ఒక్కసారిగా సహస్ర ఇంట్లో చోరీ స్కెచ్ చేసి ఇదంతా ప్లాన్ చేస్తున్న తరుణంలో పొరపాటున ఏదైతే బాలిక సహస్ర ఇంట్లో ఉన్నటువంటి దేవుని గుళ్ళను గుండెని పగలగొట్టే ప్రయత్నంలో ఆ బాలుడు 10th పిల్లాడు వెంకట్ అనే 10th పిల్లాడు చూడడంతో ఎక్కడ నేను దొంగతనం కోసం తెలుస్తున్న భయంతో ఆ బాలికను చంపేసిన పరిస్థితి. అయితే ఇంతేకాదు ఈ బాలుడు ఎవరైతే వెంకట్ 10th కుర్రాడు ఉన్నాడో అటు వెబ్ సిరీస్లు కానీ వెబ్సైట్లు కానీ అంటే క్రిమినల్ వేలో ఉన్నటువంటి క్రైమ్ కి సంబంధించిన స్టోరీస్ ని ఎక్కువగా చూడడం, ఆ వెబ్ సిరీస్ చూడడం ఇలాంటివి చేస్తుండేవాడంటూ కూడా స్థానికంగా చెప్తున్నట్టు పరిస్థితి. అయితే ఈ ఓవరాల్ గా ఈ అంశం చూస్తుంటే కనుక ఇలాంటి ఆధారం లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు చాలా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి పోలీసులకు. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితో పాటు కూడా ఈ బాలుడిని సైతం విచారించారు. అయితే పోలీసులు తప్పుదో పట్టించాలా అతను సహస్ర ఇంటి నుంచి డాడీ అంటూ అరుపులు వినిపించాలంటూ కూడా చెప్పి బాలిక తండ్రిని అనుమానితుడుగా చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ 10వ తరగతి ఈ బాలుడు ఇంతటి ఆలోచనకు అంటే ఈ రకమైన ఆలోచన చేయడం అనేది ఒక దారుణంగా మారిన పరిస్థితి. అంటే సామాజికంగా సైతం అంటే సామాజిక విప్లవానికి దారిస్తేటట్టుగా ఉంది ఈ ఘటన మొత్తం చూసుకుంటే కనుక.
ఈ ఓవరాల్ గా చూసుకుంటే కనుక విశ్లేషకులు కూడా ఒక సందర్భం చెప్పుకుంటున్న పరిస్థితి ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరము. అంటే దాదాపు 15 ఏళ్ళ కుర్రాడు, అంటే 10th క్లాస్ అవుతున్న కుర్రాడు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం అనేది ఇది ఒక దారుణము. ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా ఈ అంశాన్ని ఆలోచన చేసి పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా Yes, శ్రీకాంత్. పెంచకూడదు అనే అంశాన్ని విశదీకరించి మరి వచ్చి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సుయా, థ్యాంక్ యూ శ్రీకాంత్.